ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే సంక్షోభం చాలా మందికి ఉంది. ఏంటంటే, నేను అనేక సార్లు దేవుని ముందు మ్రోకరించి మరి చేతులు పైకెత్తి నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థనకు జవాబు రావడం లేదు. అలాగే నుంచుని ప్రార్థన చేస్తున్న చేతులు ఎత్తి అయినా జవాబు రావడం లేదు అని చాలామంది దేవుడు నా ప్రార్థన వినిపించుకోవడం లేదేమో, దేవుడు నాకు జవాబు ఇవ్వడమో, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని చెప్పి చాలామంది బాధపడుతూ విచారిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే లూకా సువార్త మరి 18వ అధ్యాయము 9 నుంచి 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారండి. ఒకడు పరిసయ్యుడు, రెండో వ్యక్తి సుంకరండి. ఇద్దరు దేవాలయానికి వెళ్ళి పరిసయ్యుడు నిలుచుండి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, అలాగే నేను దశమ భాగిస్తున్నాను, నేను అట్లా ఎదుటివాని వలె కాదు, అలాంటి వాని వలె నేను లేను, నేనే నిజమైనటువంటి భక్తిపరుణ్ణి అని తనలో తాను పొగుడుకుంటూ ఉన్నాడండి పిల్లారా. తనలో తాను పొగుడుకుంటూ నేనే నిజాయితీ పరుణ్ణి, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నేను చేసే ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని చెప్పి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఎవరు అంటే సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రియమైన వారులారా, మరి సుంకర గురించి మీ అందరికీ తెలుసు. సుంకరి అంటే పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళను సుంకరి అని పిలుస్తారన్నమాట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకరి దేవాలయంలో నిలుచుండి చేతులు పైకెత్తి రొమ్ములు బాదుకుంటూ, ప్రభువా ప్రభువా, నేను పాపాత్ముడయ్యా, నేను దుర్మార్గునయ్యా, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలు క్షమించు, నీకు ద్రోహంగా అనేక సార్లు చెడుగా మాట్లాడాను, నిన్ను విమర్శించాను, నాకంటే నీచుడు ఎవరు ఉండరు ప్రభువా, అయితే నా పాపాలు క్షమిస్తావని చెప్పి నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, నా పాపాలు క్షమించు ప్రభు అని చెప్పి సుంకరి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పరిసయ్యుని ప్రార్థన విన్నాడా, మరి సుంకర ప్రార్థన విన్నాడంటే, ఇక్కడ పరిసయ్యుని ప్రార్థన తోసిపుచ్చాడండి. ఎందుకు తోసిపుచ్చాడంటే, అతడు ప్రార్థన చేస్తున్నాడు కరెక్టే, అయితే అతడు ఎదుటి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నాడండి. ఎదుటి వాళ్ళ గురించి నిందలు వేస్తున్నాడు. నేనైతే వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, తర్వాత నా భాగంలో దశమ భాగం ఇస్తాను, నేనే నీతిమంతుణ్ణి అని చెప్పి పొగుడుకుంటున్నాడండి. కాబట్టి పరిసయ్యుని ప్రార్థన యేసయ్య ఆలకించలేదండి. సుంకర ప్రార్థన విన్నాడు, మెచ్చుకున్నాడు అన్నమాట. అంటే యేసు ప్రభు వారు ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, మేమే నీతిమంతులము, తక్కిన వారు నీచులు అని ఎంచుకొనినటువంటి వారి కోసము ఈ ఉపమానం తెలియజేస్తున్నాడండి. అంటే యేసయ్య చెప్పిన ఉపమానము ఇది అందరికీ ఉపయోగపడద్దండి. మన జీవితంలో మనము కూడా ఈ విధంగా ఉంటున్నాము, పరిసయ్యుని వలె ఉంటున్నాము. మన జీవితంలో ఎదుటి వాళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటాము, ఎదుటి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటాము, నాకంటే గొప్పవాడు ఎవరు ఉండరని చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన నటిస్తూ ఉంటారండి. అంటే లోటారము పైన పటారము, అంటే లోపలంతా కూడా చెడు ఉంటుందండి. అంటే కుతంత్రాలతో, చెడు మనస్తత్వాలతో ఉంటూ ఉంటారు, బయటకు మాత్రము చాలా మంచిగా కనపడుతూ ఉంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అలాంటి వారిని దేవుడు త్రోసిపుస్తున్నాడండి. మనసులో ఒక మాట, బయట ఒక మాట.
అంటే మనసులో వచ్చే చెడు తత్వాలు కలిగి ఉంటూ ఉంటారు. బయట చెప్పేది ఎంతో నీతి గల మాటలు చెప్తూ ఉంటారు. అంటే అందరూ మెచ్చుకునేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అందరికీ అసలు వాళ్ళు మాట్లాడుతుంటుంటే ఎవరు అలా మాట్లాడరేమో, ఇంత ప్రేమ చూపించరేమో అన్నట్టుగా ఉంటుందండి. అట్లాంటి ప్రేమ పరిచయదండి. పరిచయ ప్రేమ సరైనది కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. సుంకర ప్రేమ ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని తోచిపుచ్చడం లేదు, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం లేదు. సుంకరి మాత్రము, ప్రభు నేను పాపాత్ముడిని, ఎవరినైనా తిట్టేనేమో, ఎవరన్నా కొట్టేనేమో, ఎవరన్నా చెడుగా ఉద్దేశించి మాట్లాడేనేమో, నేను మానవుడు కాబట్టి పాపం చేస్తాను కాబట్టి నేను పాపాత్ముడు ప్రభువా, నా పాపాలు క్షమించు అని సుంకర ప్రార్థన చేస్తున్నాడు. పరిచయం ప్రార్థన తోసిపుచ్చాడు, సుంకర ప్రార్థన ఇష్టపడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో నువ్వు ఎవరిలా ప్రార్థన చేస్తున్నావు? సుంకరలా ప్రార్థన చేస్తున్నావా, పరిచయంలా ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి, ఈ వర్తమానం చూస్తున్నటువంటి నీవు పరిచయం వల్ల ఉంటే సుంకర వలె మనస్తత్వం మార్చుకుని నీ పాపాలు క్షమించమని అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నిన్ను దేవుని బిడ్డగా ఆయన అంగీకరిస్తాడు. ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి సుంకర వలె ఉండాలని, నా జీవితాన్ని సుంకర వలె మార్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి ప్రయత్నించమని కోరుతూ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.